యాక్షన్ న్యూస్ 2 ఎఫ్ఐఆర్లు 10 సెక్షన్లు మియాపూర్ భూ కుంభకోణంలో 3 నిందితులపై నమోదైన కేసు సంచలనం రేపుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం పెద్ద నేరమంటున్నారు న్యాయ నిపుణులు. మియాపూర్ భూ అక్రమాల దందాలు నిందితులపై నమోదైన 10 సెక్షన్లు చెబుతున్నదేంటి? నేరం రుజువైతే జీవితం కటకటాల వెనుకే మగ్గిపోనుందా? మియాపూర్ భూభాగోతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 830 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన పత్రాలను మాయం చేసి భూమిని ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకోవడం, దానికి అధికారులు సహకరించడం పెనుదుమారమే రేపుతోంది. 830 ఎకరాల భూమిని 6 డాక్యుమెంట్లుగా చేసి ముందుగా జీపీఏ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన వైనం విస్తుగొలుపుతోంది. ఈ కేసులో రకరకాల నేరాలు ఉండటంతో అన్నీ కవర్ అయ్యేలా రకరకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కుకట్పల్లిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన రాచకొండ శ్రీనివాసరావు మియాపూర్ భూభాగోతంలో పాత్రధారి అయినా ప్రభుత్వ అధికారిగా తన బాధ్యతలను విస్మరించి అవినీతికి కొమ్ము కాసినట్టు దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయటమే కాదు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టడం కూడా నేరమే. ఇక ట్రినిటీ డైరెక్టర్ పార్థసారథి, సువిశాల్ సంస్థ డైరెక్టర్ శర్మలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేసుకోవటం చట్టరీత్యా నేరమే. ఈ నేరాలకు పాల్పడినందుకుగాను నిందితులపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సేకరించిన ఆధారాల మేరకు 10 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఐపీసీ 409, సెక్షన్ 82 రిజిస్ట్రేషన్ యాక్ట్ కీలకమైనవి. 409 సెక్షన్ కేసు నమోదైందంటే చీటింగ్ కు పాల్పడటం, ప్రభుత్వ అధికార బాధ్యతలను దుర్వినియోగపరచటం, అలాగే 418, 419, 420, 423 సెక్షన్లు కూడా 409 కి బలాన్ని చేకూర్చే సెక్షన్లు. మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ముఖ్యంగా ఏంటంటే రిమాండ్ కేసు డైరీ, తర్వాత దానికి సంబంధించినటువంటి కేసు పూర్వాపురాలు చూసినట్లయితే నిందితుల మీద, ముఖ్యంగా అక్యూజ్డ్ మీద ఒక 10 సెక్షన్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక పెద్ద భూ స్కామ్లో, ఒక ల్యాండ్ స్కామ్ లాగా ఉంది కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ గవర్నమెంట్ పేరు మీద ఉన్నట్టు ల్యాండ్ని కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాని మీద కొంత రాంగ్ఫుల్ గెయిన్ పొందడానికి అక్యూజ్డ్ కొన్ని కంపెనీస్ని ఫ్లోట్ చేసి వాళ్ళు ప్రయత్నాలు చేసి విత్ ఇన్ కొల్యూషన్ విత్ ది గవర్నమెంట్ రిజిస్టరింగ్ అథారిటీ, సబ్ రిజిస్ట్రార్స్, సో ఆ ప్రాపర్టీస్ని గ్రాప్ చేయడానికి, తర్వాత దాన్ని లాగేసుకోవడానికి చూశారు. కాబట్టి రిమాండ్ కేసు డైరీలో పోలీసు వాళ్ళు 10 సెక్షన్లు చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. 10 సెక్షన్ల కింద నేరం రుజువైతే మాత్రం నిందితులు యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ శిక్ష 409 కి వర్తిస్తుంది. ఇక మిగతా సెక్షన్లకు మాత్రం 7 ఏళ్లు ఖచ్చితంగా జైలు జీవితమే. ఇక నిందితులపై నమోదు చేసిన ఐపీసీ 467, 468 సెక్షన్లను పరిశీలిస్తే డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయటం, అంటే ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేయటమన్నమాట. 471 సెక్షన్ కూడా ఇలాంటిదే. ఇక 120B సెక్షన్ చెబుతున్న దాని ప్రకారం నేరపూరితమైన కుట్రకు పాల్పడటం. ఒక ప్రభుత్వ అధికారి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు, ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ఒక బాధ్యత, ప్రాపర్టీ కానీ ఏదన్నా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు దాన్ని బ్రీచ్ చేసి ఏదైనా నేరం చేసినట్లయితే 409 ఐపీసీ కింద కూడా ఆయన ప్రాసిక్యూట్ చేయొచ్చు. 10 years పనిష్మెంట్ ఉంది, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేయొచ్చు దీంట్లో 409. అంటే డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అది కేసు. దానితో పాటుగా రికార్డ్స్ తారుమారు చేశారు కాబట్టి 468, 471 ఆఫ్ ఐపీసీ. అంటే 468 అంటే దిస్ పనిష్మెంట్ ఫర్ ఫోర్జరీ, ఇట్ ఈస్ పనిషబుల్ అప్ టు 7 years. ఈ కేసులో మరో కీలకమైన సెక్షన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 82. వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడాన్ని రిజిస్ట్రేషన్ యాక్ట్ 82 కిందకు వస్తుంది. ఇది కూడా తీవ్రమైందే. ముఖ్యంగా ఏంటంటే పోలీసు ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇవాళ సిబిసిఐడి వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ చేసినట్టు ఇటువంటి కేసెస్లో ఏంటంటే ముఖ్యంగా ఒక స్ట్రాంగ్ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరైతే, ఇది ఎందుకంటే ఒక వ్యక్తితో కూడుకున్నటువంటి విచారణ కాదు, కొన్ని వందల మంది వ్యక్తులు, తర్వాత కంపెనీస్తో కూడుకున్నట్టు కాబట్టి రెగ్యులర్ పోలీస్ అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేయటం, వాళ్ళకి అంత వెల్ ఎక్విప్మెంట్ ఉండదు, తర్వాత అంత స్టాఫ్ ఉండదు. సో ఇటువంటప్పుడు సిబిసిఐడి కన్నా కూడా సిబిఐ లాంటి అయితే ఏంటంటే అది ఓవర్గా ఒక పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరిని వదలకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎంత పెద్దవాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, లేకపోతే ఇందులో ఎవరున్నా సరే. మరి ఇన్ని సెక్షన్లు నమోదు చేసినా నేరం రుజువైతేనే నిందితులకు శిక్ష పడుతుంది అనేది నిజం. దానికి తగ్గ ఆధారాలను కోర్టులో పోలీసులు సమర్పిస్తారా, కోర్టు నమ్మే విధంగా పోలీసులు గట్టిగా పోరాడతారా అన్నది చూడాలి. వేలలో జీతం తీసుకునే వాళ్లు కోట్ల రూపాయలు కూడబెట్టారు. ప్రభుత్వ భూములు భారీగా ఉన్న భాగ్యనగరంలో సర్కారీ స్థలాలను పెద్దలకు కట్టబెట్టి కొద్ది కాలంలోనే కోటీశ్వరులుగా మారారు. సబ్ రిజిస్ట్రార్ల అక్రమాల వల్ల హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కనిపించకుండా పోయింది. మియాపూర్ భూ అక్రమాల కాండ బయటపడ్డ తర్వాత ఒక్కొక్కటిగా భూ అక్రమాలు బయటకొస్తున్నాయి.
మియాపూరే కాదు, దేశంలోని అనేక భూదందాలకు ముత్తాత లాంటి ల్యాండ్ స్కామ్ కు అడ్డాగా మారింది బాలాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో జానెడు జాగా ఉంటే చాలని భావించేవారు లక్షల మంది ఉన్నారు. కాస్త స్థలం సంపాదించుకోవడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత భూముల ధరలు నక్షత్రాలను కూడా దాటిపోయాయి. ఇదే సమయంలో అక్రమార్కులు బరితెగించారు. అధికారులు వాళ్లకు సాగిలపడ్డారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన వాళ్లు, కాపలా ఉండాల్సిన వాళ్లే పోటీపడి మరీ సర్కారు స్థలాలను కబ్జాదారులకు కట్టబెట్టారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులే కేంద్రంగా జరిగిన ఈ అక్రమాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. హైదరాబాద్ లో జరిగిన భూదందాలన్నీ ఒక ఎత్తైతే బాలానగర్ కేంద్రంగా జరిగిన దందా ఒకటే మరొక ఎత్తు. మియాపూర్ భూముల అక్రమాలు వెలుగు చూసిన తర్వాత హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్న అధికారులకు బాలానగర్ లో జరిగిన అరాచకం చూసి కళ్లు తిరిగిపోయాయి. మియాపూర్ లో సబ్ రిజిస్ట్రార్ 630 ఎకరాలు పరులపరం చేస్తే బాలానగర్ లో ఏకంగా 2300 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దలకు కట్టబెట్టాడు అక్కడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన అధికారి. ఇదేదో రాత్రిపూట చీకటి మాటలు జరిగిన వ్యవహారం కాదు. 3 నెలల పాటు ఈ అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు కానీ పాలకులు కానీ ఈ వైపు చూసిన పాపాన పోలేదు. దాదాపు 2000 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన ఈ భూదందాలో సూత్రధారి, పాత్రధారి సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి కావడంతో నగరంలో చాలా మంది ప్రముఖులతో పరిచయాలున్నాయి. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పోస్టింగ్ రావడంతో ప్రముఖులతో యూసఫ్ కున్న బంధాలు బలపడ్డాయి. బాగా లాభాలొచ్చే ఆఫీస్ కావడంతో యూసఫ్ ను పంపించి ఈ ప్లేస్ లోకి రావాలని చాలా మంది ప్రయత్నించారు. వీలు కాలేదు. యూసఫ్ రేంజ్ అలాంటిది. యూసఫ్ కు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన కొంతమంది ప్రముఖ నాయకుల ఆశీస్సులు దండిగా ఉన్నట్లు డిపార్ట్మెంట్ లో టాక్. తనకున్న పెద్దల అండ చూసుకుని ఒక దశలో యూసఫ్ రెచ్చిపోయాడు. బాలానగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఎనీవేర్ విధానాన్ని వాడుకొని అడగని వాడిదే పాపం అన్నట్లుగా ఎడాపెడా రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రభుత్వ స్థలాల గురించి సమాచారంతో రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ భూముల వివరాల గురించి 22A ప్రకటిస్తారు. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయాలంటే సెంట్రల్ సర్వర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భూముల్ని కాపాడేందుకు ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తున్నా వాటన్నిటిని బ్రేక్ చేసేందుకు అదే స్థాయిలో అక్రమ మార్గాలు సృష్టించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు. ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు కొంతమంది నకిలీ పత్రాలు సృష్టిస్తూ ఉంటారు. దీన్ని అరికట్టేందుకు రెవెన్యూ శాఖ ప్రభుత్వ స్థలాలపై నోటిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తుంది. సబ్ రిజిస్ట్రార్ ఏ భూమిని రిజిస్టర్ చేసినా బుక్ 1 ప్రకారం చేయాల్సి ఉంటుంది. బుక్ 1 లో రిజిస్టర్ చేస్తే వివరాలన్నీ ఆన్లైన్ లో ఉంటాయి. కొన్ని భూముల విషయంలో సబ్ రిజిస్ట్రార్లు బుక్ 4 లో రిజిస్టర్ చేస్తూ ఉంటారు. వీటి వివరాలు ఆన్లైన్ లోకి రావు. దీంతో ప్రభుత్వానికి సమాచారం కూడా ఉండదు. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ కూడా చాలా రిజిస్ట్రేషన్లు బుక్ 4 లోనే చేశారు. బాలానగర్ పరిధిలోని 9 గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన 2300 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే గ్రామ కంఠం, రోడ్లు, చెరువులు, వాటి సరిహద్దులు, ఇతర అంశాలను కూడా పట్టించుకోలేదు. మియాపూర్ అక్రమాలు బయటకొచ్చిన తర్వాత బాలానగర్ లో ఆడిటింగ్ నిర్వహించిన అధికారులకు ఈ వ్యవహారం తెలిసి కళ్లు తిరిగినంత పనైంది. యూసఫ్ అక్రమాలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మియాపూర్ భూదందా బయటకొచ్చినప్పటి నుంచి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి రోజుకో కొత్త కోణం బయటకొస్తుంది. ప్రసాద్ అక్రమాల గురించి బయటపెట్టేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందుకొస్తున్నారు. సొసైటీలో పెద్ద మనిషిగా ఉన్నంతకాలం ప్రసాద్ అక్రమాలపై నోరు విప్పేందుకు జంకిన వారు సైతం ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికే ప్రసాద్ అక్రమాల గుట్టుని చేరవేస్తున్నారు. గోల్డ్ స్టోన్ అక్రమాల గురించి సెబీ, ఈడీకి చేరిన లేఖలపై 2 సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. దర్యాప్తు మొదలైతే ఇంకా ఎన్ని అక్రమాలు బయటకొస్తాయోనని ఎదురు చూస్తున్నారు ప్రసాద్ గురించి తెలిసిన వాళ్ళు. మియాపూర్ భూ కుంభకోణం బయటకు రావడంతో ప్రభుత్వ భూములు ఎలా కబ్జా గురయ్యాయన్నది బయటపడింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా ప్రభుత్వ భూముల కుంభకోణంతో పాటు గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాపాల పుట్ట కూడా పగిలిపోయింది. ప్రసాద్ పేరు చెబితే చాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని కంప్యూటర్లు వాటంతటవే పరుగులు తీశాయి. ఎంత పెద్ద పనైనా సరే నిమిషాల్లో ముగుస్తుంది. ఇక ప్రసాద్ హంగు ఆర్భాటం చూసి ఆయన్ను కలిసేందుకు రాజకీయ పార్టీల నేతలే క్యూ కట్టేవారు. కేంద్రంలో చక్రం తిప్పే కీలక నేతలంతా ఢిల్లీలోని ప్రసాద్ గెస్ట్ హౌస్ కు రావాల్సిందే. దట్ ఈజ్ గోల్డ్ స్టోన్ ప్రసాద్. గత ప్రభుత్వంలోని పెద్దలంతా ప్రసాద్ కు చాలా సన్నిహితులని కుటుంబ సభ్యులే చెబుతున్నారు.
వీవీఐపీ జోన్లో సైతం ప్రసాద్ కారు వస్తుందంటే ఆటోమేటిక్ గా గేట్లు ఓపెన్ అయిపోయేవట. ఇంత గొప్ప పరిచయాలున్న ప్రసాద్ వాటిని పెట్టుబడిగా పెట్టి అంతే గొప్పగా నేరాలు చేశాడు. అమెరికాలో భారీ బ్యాంకుల్ని బురిడీ కొట్టించిన ప్రసాద్ కు మన చట్టాలను ధిక్కరించడం, అధికారులను లోబర్చుకోవడం ఓ లెక్క. గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి కుటుంబ సభ్యులు మాటలు వింటే అతడు స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసిన ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ గా కన్నా ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గానే అందరికీ సుపరిచితుడు. పనికిరాని రాయిని పట్టుకున్నా అది బంగారం కావాల్సిందే. దట్ ఈజ్ ప్రసాద్ స్పెషాలిటీ. అందుకే అతడు తన కంపెనీ పేరును సైతం గోల్డ్ స్టోన్ గా పదిలం చేసుకున్నాడు. 1970లో మెడిసిన్ పూర్తి చేసిన ప్రసాద్ తనతో పాటు చదువుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కూతురు ఇంద్రాణిని పెళ్లి చేసుకుని ఉద్యోగం కోసం భార్యతో పాటు అమెరికా వెళ్లాడు. కొద్దికాలం ఉద్యోగం చేసిన ప్రసాద్ అమెరికాలోనే తన మైండ్ కు పని చెప్పాడు. ఉద్యోగం కన్నా వ్యాపారంతోనే ఎక్కువ సంపాదించొచ్చని తెలుసుకున్నాక చిన్న చిన్న బిల్డింగులు కొనడం, వాటిని రీస్ట్రక్చర్ చేసి అమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ చిన్న వ్యాపారమే 3 పువ్వులు 6 కాయలుగా సాగడంతో సైక్రియాటిస్ట్ డాక్టర్ కాస్త రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడు. పిఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ది జ్యూరిచ్ కార్పొరేషన్ సంస్థలతో తన బిజినెస్ ను స్టార్ట్ చేసి కొద్ది రోజుల్లోనే సుమర్ ఇంటర్నేషనల్, స్కాంజియా ఇంటర్నేషనల్, హాస్పిటాలిటీ రియాలిటీ కార్పొరేషన్, కాక్స్ టైలర్స్, రీగల్ ఇంటర్నేషనల్, ఫార్మా ఇంటర్నేషనల్, ఫార్మా కంట్రోల్, కీస్టోన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జ్యూరిచ్ కార్పొరేషన్, కాక్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రసాద్ ఆర్గనైజేషన్, బెల్ పెట్రోలియం సర్వీసెస్, పిఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను స్థాపించి అక్కడి వ్యాపార దిగ్గజాల సరసన చేరిపోయాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాల గురించి ఎవరో చెప్పడం కాదు, ఏకంగా కుటుంబ సభ్యులే ఆయన అక్రమాలను ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు సెబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు చేరవేశారు. తమకందిన వివరాలపై దర్యాప్తు జరుపుతున్నామంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సమాధానం ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్ డివి శంకర్ కు చేరింది. ఆయన పంపిన ఫిర్యాదు లేఖలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ 1989, 1993 మధ్యకాలంలో అమెరికాలో అనేక మోసాలకు పాల్పడడంతో పాటు పదుల సంఖ్యలో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడని ఆరోపించాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ పెద్ద ఆర్థిక నేరగాడని, అమెరికాలో 5 బ్యాంకుల నుంచి $27 మిలియన్ ఎగవేశాడన్న అభియోగాలపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ కోర్టులో 6056/93 గా చార్జ్షీట్ దాఖలైన విషయాన్ని ప్రసాద్ కు అత్యంత దగ్గర కుటుంబ సభ్యుడైన డివి శంకర్రావు సెబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం చేరవేశాడు. 1988లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రసాద్ మోసానికి పాల్పడ్డట్టు అమెరికా సైతం గుర్తించిందన్న విషయాన్ని శంకర్రావు ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అమెరికాలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాలు అన్నీ ఇన్ని కావు. తన షెల్ కంపెనీల పేరుపై $1 మిలియన్ లోన్లు తీసుకుని అక్కడి బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టాడు. న్యూయార్క్ లోని బ్యాంక్ ఆఫ్ వెమెన్ లిమిటెడ్ నుంచి $1.5 మిలియన్ లోన్ కాక్స్ డిస్ట్రిబ్యూషన్ అనే కంపెనీ పేర తీసుకున్నాడు. దాంతో పాటు హాస్పిటాలిటీ రియాలిటీ కార్పొరేషన్ సంస్థ పేరుతో న్యూయార్క్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పేరుపై $3 మిలియన్, కెనరా బ్యాంక్ నుంచి డేసిన్ హోటల్ రెనోవేషన్ కోసం $3 మిలియన్ లోన్ పిఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పేరున తీసుకున్నాడు. బ్యాంకులకు హామీ ఇచ్చిన పత్రాలన్నీ బినామీల పేరున సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లే అని, అందులోనూ మార్కెట్ విలువ కన్నా ఎక్కువ చూపి మరీ లోన్ తీసుకున్నట్లుగా అమెరికా ప్రభుత్వం గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై అభియోగాలు మోపింది. యూపీఏ కూటమి అధికారంలో ఉన్న సమయంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఉండడం చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అమెరికాలో నేరాలు చేశాడన్న విషయాన్ని నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రసాద్ కుటుంబ సభ్యులే అంటున్నారు. ప్రసాద్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఇంతటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు మన దేశంలోని అధికారులు ఆయన అడుగులకు మడుగులు వత్తడంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే అంటున్నాయి ప్రతిపక్షాలు.